హాయ్ హలో నమస్తే నేను మీ అజయ్ కీర్తిని ఈరోజు ఈజీగా చేసుకుని ఎగ్ ఫ్రై చూద్దామండి. ఫస్ట్గా ఎగ్స్ తీసుకొని అవి బాయిల్ చేసుకున్నాక మనము ఎగ్స్ని తీసుకున్నాం, దానికి తగ్గట్టు ఆనియన్స్ తీసుకొని అవి సన్నగా కట్ చేసుకోవాలి. అవి సన్నగా కట్ చేసుకున్నాక ఫస్ట్ మనం పొయ్యి మీద ప్యానం పెట్టుకోవాలి. కళాయి తీసుకొని కళాయి పెట్టాలన్నమాట. ఆ కళాయిలో ఏం వాటర్ లేకుండా చూసుకొని మనం దానిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అవి బాగా ఆయిల్ ఫ్లేమ్ అయినాక దానిలో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి బాగా మనం రెడ్గా వచ్చేవరకు ఫ్రై చేసుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు నేను ఈలోపు కొంచెం రైస్ వండుకుందామని కొంచెం బియ్యం తీసుకున్నానండి. ఈ ఆనియన్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఈ ఫ్రై అయినాక నెక్స్ట్ మనము ఆ ఫ్రై అయినాక ఈలోపు నేను ఇంకో పొయ్యి మీద నేను బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. రైస్ రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఆనియన్ బాగా మనకి రెడ్గా వచ్చేవరకు ఫ్రై చేసుకున్నాక ఎగ్స్ మొత్తం దాని పైన మొత్తం అది క్లీన్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. అది రెడీ అయినాక మనం నెక్స్ట్ ఇంకో పొయ్యి మీద మనం ప్యానం పెట్టుకొని బాగా రెడ్గా అయిపోయింది కదా, నెక్స్ట్ పొయ్యి మీద ప్యానం పెట్టుకున్నాము. దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక మనం ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ని తీసి మనం ఆయిల్లో మనం బాగా రెడ్గా వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేస్తేనే మనకి ఎగ్గుకున్న టేస్ట్ మనకి వస్తుందన్నమాట. ఇదేంటంటే అండి, మనకి ఎర్లీ మార్నింగ్ పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం ఫాస్ట్గా క్యారేజ్ రెడీ చేయాలనే వాళ్ళకి ఇది ఈజీ అండి. ఎగ్ కర్రీ అనేది ఇది బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాము ఆయిల్లో. 3 ఎగ్స్ వేసుకున్నాక బాగా అటు అటు వాటిని కలబెడుతూ ఉండాలి. కలబెట్టినాక అవి రెడ్గా వచ్చేస్తాయి కదా, బాగా రెడ్గా బ్రౌన్ కలర్లో బాయిల్డ్ అయిపోతాయి ఎగ్స్. ఆ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలా ఎగ్ మనము ఫ్రై చేసాము అంటే. కొంతమంది పిల్లలకు మన స్కూల్ క్యారేజ్ బాక్స్లో పెడతాము. పిల్లలు ఏం చేస్తారంటే ఎగ్ నచ్చకుంటే పడేస్తారు కదా. కొంచెం మన మార్నింగ్ క్యారేజ్ కట్టినా కొంచెం లైట్గా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది ఆఫ్టర్నూన్కి. అలాంటప్పుడు పిల్లలు తినలేరు. మనం ఇలా ఎగ్ని బ్రౌన్ కలర్లో బాగా బాయిల్ చేసామంటే ఎగ్ మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఆ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకొని మనము ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్లో వేసేయాలి. వేసి బాగా అటు కలబెట్టేసినాక మనకు తగినంత కారం దానిలో వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి మనం ఎంత కారం యూజ్ చేస్తామో అంతే వేసుకొని దాన్ని బాగా ఇచ్చేసినాక మనకి ఈ ఫ్రై అయ్యేలోపు మనకి అన్నం కూడా పొంగొచ్చేసింది, రైస్ కూడా రెడీ అయిపోతుంది కదా, మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. దీనిలో కొంచెం మనం ఏంటంటే ఆ ఎగ్ కొంచెం ఉప్పు, కారం, పసుపు పట్టుకునేలాగా కొంచెం వాటర్ వేయాలి. వేసి మనం మంటను స్లో పెట్టేసుకున్నాము అంటే బాగా అది ఎర్రగా ఫ్రై అయిపోతుంది. ఆ టేస్ట్ కూడా ఏంటంటే అండి చాలా బాగుంటుంది. ఈ ఫ్రై ఏదంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇలా చేస్తేను. అసలు మేము ఎగ్ కర్రీ అంటేనే మేము ఇలా ఫ్రై చేసుకుంటాము. ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు కూడా కనుక ఈ ఫ్రై నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకొక మాట, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈలో రైస్ కూడా రెడీ అయిపోయింది, మేము భోజనం చేయాలి కదా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.